ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 22, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు ధన్యుడు వగుదువు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు. లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరిని ధన్యులు అంటున్నారు, ఎవరికి ప్రత్యుపకారం పొందుతారంటున్నారు, ఎవరి ద్వారా పొందుతారో మనం ఆలోచిస్తే, నీవు విందు జరిగించుకునేటప్పుడు గొప్పవారినో, స్నేహితులను, బంధువులను, సహోదరులను, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిను పిలుచుకుంటూ ఉంటావు. కానీ వారిని పిలవకు. నీవు విందు చేసినప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు వారిని పిలవమంటున్నారంటే, వారు నువ్వు చేసే ఉపకారానికి ప్రత్యుపకారం చేయటానికి, నీకు సహాయం చేయటానికి, నీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. నీవు ఇచ్చిన సహాయాన్ని పొందుకొని నిన్ను దీవించి ఆనందంగా వెళ్తారు. అలాంటి దానాన్ని, అలాంటి సహాయాన్ని దేవుడు స్వీకరిస్తారు. అది దేవుని దృష్టిలోకి వెళ్తుంది కనుక నీవు ధన్యుడు అవుతావు. నీకు ప్రత్యుపకారం మనుషుల దగ్గర నుంచి కాకుండా సాక్షాత్తు దేవుని దగ్గర నుంచే వస్తుందని వాక్యం సెలవిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం చేసిన సహాయము వెంటనే మనకు ప్రత్యుపకారం రాదు. దేవుడు చెప్తున్నారు, నీతిమంతుల పునరుద్ధానమందు అంటే రక్షణ దినమందు నీవు చేసినటువంటి ఆ మంచి, నీవు చేసినటువంటి ఆ ఉపకారము నీకు ప్రత్యుపకారంగా దేవుడు నీకు అందిస్తారు. దానిని పొందుకొని నీవు ధన్యుడు అవుతావు. ఆ ధన్యత నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఉన్నవారికి ఇచ్చి మరలా ఆ సహాయాన్ని పొందుకునే రీతిలో ఉండకుండా, లేని వారికి ఇచ్చి సంతోషంగా, ఆనందంగా వారి ముఖంలో చిరునవ్వును చూసి వారి దీవెనలు పొందుకొని దేవుని చేతే దీవింపబడేవారుగా మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.